కర్ణాటక బిడ్డ మల్లికార్జున ఖర్గేకు ఏఐసీసీ అధ్యక్ష పదవిని ఇచ్చి కాంగ్రెస్ గౌరవించిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బీజేపీకి 27 ఎంపీ సీట్లు ఇస్తే కర్ణాటకకు చేసిందేమీ లేదన్నారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో కర్ణాటకలో 28 సీట్లలో కాంగ్రెస్ ను గెలిపిస్తే కేంద్రంలో ఇండియా సర్కార్ ఏర్పడుతుందని, రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని వ్యాఖ్యానించారు. బెంగళూరు సెంట్రల్లోని మార్దహల్లిలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గుజరాత్లో 7 కేబినెట్ మంత్రులు ఇచ్చిండ్రు. ఉత్తరప్రదేశ్లో 12 కేబినెట్ మంత్రి పదవులు ఇచ్చిండ్రు. మీ కర్ణాటకకు 27 ఎంపీలు ఇస్తే ఒక్క కేబినెట్ మంత్రి పదవి ఇచ్చిండ్రు ప్రహ్లాద్ జోషికి. కన్నడ ప్రజల్ని అవమానించినట్టు కాదా అని నేను అడుగుతున్నా. మీరు ఓట్లేసి సీట్లు గెలిపించి 27 మంది ఎంపీలను ఢిల్లీకి పంపిస్తే ఒకే ఒక్క కేబినెట్ మంత్రి మీకు వస్తే 26 సీట్లున్న గుజరాత్కేమో 7 కేబినెట్ మంత్రి పదవులు కేంద్ర హోంశాఖ నుంచి మొదలు పెడితే అత్యంత కీలకమైన పదవులు తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్కి ప్రధానమంత్రి, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, అన్ని ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ ఉత్తరప్రదేశ్కు తీసుకున్నారు. ఇవాళ ఈ కర్ణాటక ప్రజలు ఆలోచన చేయాలి. ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ నడుపుతున్నది, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మీ కర్ణాటక బిడ్డ, మీ వాడు, ఇక్కడి వాడు. ఈరోజు ఈ ఎన్నికలు నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ గారి మధ్యలో జరుగుతున్నాయి. 30 ఏళ్ళు పదవి త్యాగం చేసిండ్రు. భారతీయ జనతా పార్టీ నాయకులను అడుగుతున్నా, 10 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చిండ్రు. మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చిండ్రు. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. పార్లమెంటులో నేను అడిగిన ప్రశ్నకు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సమాధానం 7,21,680 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిండ్రు. 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్న నరేంద్ర మోడీ 7,21,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిండ్రు. ఈరోజు దేశంలో 62% యువత నిరుద్యోగ సమస్యతో బాట్లాడుతున్నారని చెప్పి, బాధపడుతున్నారని చెప్పి నిన్న మన సర్వేలు వచ్చినాయి.